చరణ్‌ని ఇరికిద్దాము స్మోక్ బాంబ్ పెట్టి రూమ్‌లో అని చెప్పి అక్షిత, చరణ్ ప్లాన్ చేస్తారు కదా! అయితే అనుకోకుండా అక్షిత, చరణే ఇరుక్కుపోతారనమాట. చరణ్ వాళ్ళు రూమ్‌లో ఇక ఫుల్‌గా రూమ్‌లో పొగ ఉండడంతోని ఇక వాళ్ళకి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోతూ ఉంటుంది. ఇక బయట డోర్ నుంచి ఇటు పల్లవి, సుమలత, శాన్వి కూడా డోర్ నాక్ చేస్తూ ఉంటారు. డోర్ ఏంటి లాక్ అయిపోయింది అని చెప్పి అనగానే అదే అర్థం కావట్లేదు అని చెప్పి పల్లవి అంటుంది. నీకేంటి బాగానే ఉన్నావు, లోపలుంది నా కొడుకు, లోపలంతా పొగొచ్చేసింది అనగానే రూమ్లో ఎందుకు పొగొస్తుంది అని చెప్పి పల్లవి అంటుంది. ఇక అప్పుడు అక్కడే ఉన్న శాన్వి, నీకు అదంతా చెప్పాలా ఏంటి, మేమంతా ప్లాన్ చేసాంలే అనగానే ప్లానా అని చెప్పి పల్లవి షాక్ అవుతుంది. అబ్బా ప్లాన్ లేదు ఏం లేదులే, కానీ ముందు నా కొడుకు లోపల ఇబ్బంది పడిపోతున్నాడు, ఊపిరాక చచ్చిపోతాడు, డోర్ తీయాలి ఎలాగైనా అని చెప్పి ఇక బయట నుంచి డోర్ బాదుతూ ఉంటారు సుమలత, శాన్వి, పల్లవి. ఇక బయట బాల్తో ఆడుకుంటున్న చంటి లోపలికి వస్తాడు. ఏమైంది అని చెప్పి అనగానే రూమ్లో అన్నయ్య, అక్షిత ఇరుక్కుపోయారా అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి. అక్షిత ఇరుక్కుపోయిందా, ఎందుకని అని చెప్పి అనగానే అది డోర్ లాక్ అయిపోయింది అని చెప్పి, అనుకోకుండా డోర్ లాక్ అయిపోవడంతో ఇరుక్కుపోయారా అని చెప్పి శాన్వి అంటుంది. అప్పుడు చంటి అంటాడు, సరేలే తిరిగ్గా వస్తారులే, అంత అర్జెంట్ ఏముంది అనగానే అర్జెంట్ కాదురా, రూమ్లో స్మోక్ ఉంది అని చెప్పి మొత్తం అంతా పొగలుకుపోయింది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అప్పుడు పల్లవి ఎలాగైనా కాపాడాలి అని చెప్పి ఇక అప్పుడే అటు బామ్మ, శాన్వి కొడుకు, సుమలత హస్బెండ్ అందరూ చుట్టుముడతారనమాట. ఇక అప్పుడు పల్లవి ఒక్క దెబ్బ ఆ డోర్ని గట్టిగా ఒక షాట్ ఇవ్వడంతో నీ డోర్ ఓపెన్ అయిపోతుంది. ఇక రూమ్లో నుంచి అక్షిత, ఇటు చరణ్ వస్తారనమాట. మొహాలంతా నల్లగైపోయి అమ్మో దయ్యాలు వస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటాడు శాన్వి కొడుకు. ఇప్పుడు సుమలత అంటుంది, దయ్యాలు కాదురా, అదిగో మీ చరణ్ మావయ్య అక్షిత అనగానే అవునా దయ్యాల్లా ఉన్నారు ఇద్దరు అని చెప్పి అంటూ ఉంటే ఇక వాళ్ళు ఊపిరాడక చాలా అల్లాడిపోతూ ఉంటారనమాట. ఇక అప్పుడు బామ్మ బాగా అయింది, ఎవరిని ఇరికిద్దామని ఎవరు ఇరుక్కుపోయారో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.